వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్ కాంగ్రెస్ పార్టీ నేతల మాయమాటలకు లొంగొద్దు త్రిపురారం రోడ్ షోలో మాట్లాడిన సాగర్ బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఎస్సీ మహిళలపై దుర్భాషలాడిన బైంసా విద్యుత్ ఏఈ క్షమాపణలు చెప్పకుంటే చర్యలు తీసుకుంటామని మహిళల హెచ్చరిక నల్గొండ జిల్లా మంగళపల్లిలో కాంగ్రెస్ జోరు ప్రచారం గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తానన్న కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం వెళ్లినా కాంగ్రెస్ పార్టీకే చేయకొడుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రచారంలో సంతోషం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నాగార్జున సాగర్ త్రిపురారం మండల కేంద్రంలో సాగర్ బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ భారీ రోడ్ షో నిర్వహించారు రోడ్డంతా గులాబీమయమైంది సర్పంచ్ అనుముల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి ట్రైకర్ చైర్మన్ బడుగుల లింగయ్య యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్ర చంద్రారెడ్డి పాల్గొన్నారు మహిళలు వారికి కోలాటాలతో నృత్యాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా నోముల భగత్ మాట్లాడుతూ గడిచిన కాలంలో నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి చేసిందేమీ లేదని అన్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీ నేతల మాయమాటలకు లొంగొద్దని సాగర్లో తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు రేపు 30వ తారీఖు మనకు ఒకటే చేయం మనందరం కూడా కారుమూర్తి మీద ఓటేసి మనం భగత్ కుమార్ గారిని గెలిపించుకొని అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకోవాలి ఈ 5 సంవత్సరాల్లో త్రిపురారం గ్రామ పంచాయతీ ఎంత అభివృద్ధి చెందిందో మీరు అందరూ చూసినారు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి అందరినీ కూడా ఆదుకుంటున్న వ్యక్తి గత ప్రభుత్వాలకు మన ప్రభుత్వాలకు తేడా ఏంటంటే ఎంత తేడాలు చెప్పవచ్చు అవన్నీ కూడా మన పెద్దలు చెప్తారు కాబట్టి మనం లోపల కాకుండా ఒకటే మనం మీదినటువంటి కార్యక్రమం రేపు 30వ తారీఖు నిర్మల్ జిల్లా బైంసా మండలం వాటోలి గ్రామానికి చెందిన ఎస్సీ మహిళపై దుర్భాషలాడిన విద్యుత్ ఏఈ రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని బాధిత మహిళలు డిమాండ్ చేశారు సోమవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఏఈ వచ్చి విద్యుత్ బకాయిలు కట్టలేదని సరఫరా నిలిపివేశారు అయినా మహిళలు ఏమీ అనలేదు అనంతరం గ్రామ పంచాయతీ బోరు మోటార్కు చెందిన విద్యుత్ కనెక్షన్ ను వారు తీసివేశారు తమకు నీటి సమస్య తలెత్తుతుందని అధికారిని కోరినా మహిళలని చూడకుండా ఏఈ దుర్భాషలాడాడని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయం గ్రామ సర్పంచ్ కు చెప్పి పునరుద్ధరించుకుంటామని మహిళలు చెప్పగా మీ సర్పంచ్ ఒక పెద్ద దొంగ మీకు కూడా దొంగతనం నేర్పిస్తున్నాడా అని సర్పంచ్ ని సైతం తిట్టినట్లు మహిళలు పేర్కొన్నారు ఏఈ వెంటనే తమకు క్షమాపణలు చెప్పాలని లేకుంటే తగు చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు వాటోలి సచిన్ నా పేరు బైంసా మండలం వాటోలి గ్రామ పంచాయతీ నిన్న మన వాటోలి గ్రామంలో ఏఈ రాంబాబు గారు మరియు అతని సహా ఉద్యోగులతోటి నిన్న బిల్ కలెక్టర్ కోసం వచ్చి మా గ్రామంలో పట్టపగలు ఎవరు లేని సమయంలో ఎస్సీ కాలనీలో దౌర్జన్యానికి దిగిండ్రు మరి మహిళలను చూడకుండా కూడా దుర్భాషలాడిండ్రు సాక్షాత్తు మహిళలు కూడా ఇక్కడ ప్రెస్ మీడియా పాయింట్ దగ్గర వచ్చిండ్రు రాంబాబు గారు మీకు సిగ్గు శరం ఉంటే మీరు ఒక అధికారి ఒక విద్యుత్ అధికారి ఒక ఏ స్థాయి ఉన్న అధికారి మీరు మహిళలతోటి మాట్లాడే భాష ఎటువంటి వాడతారు మీరు దుర్భాషలు ఎందుకు వాడతారు మీకు న్యాయపరంగా మీరు ఏదైనా వాళ్ళు ఇల్లీగల్ గా కరెంట్ వాడినట్లయితే వారి మీద కేసు పెట్టే హక్కు ఉంది ఇంకేదైనా మీరు అవసరం ఉంటే వైర్ కట్ చేయొచ్చు లేదా మందలించవచ్చు మీకు అన్ని విధాలా మీకు అధికారం ఉంది కావున ఆ అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ ఈ రోజు వాటోలి గ్రామంలో నిన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో
ఎస్సీ కాలనీలో వెళ్ళి వాళ్ళు మహిళలు కోరింది మా కరెంటు బిల్లు ఉన్నది ఉంటే కట్ చేసేయండి అంటే దానికి సిగ్గు లేదా? మీరు ఎవరు మీరు చదువుకున్నారా? లంజలు వింజలు అని అంటారు. సిగ్గు ఉన్నదా నీకు? నీతోటి వచ్చిన అధికారులు నీకు అధికారులు సంజాయించినా కూడా నాతోటి ఫోన్ కలిపి కంసకం మాట్లాడమంటే కూడా నువ్వు ఎవడో మాట్లాడేది సర్పంచ్ దొంగ అంటావా? నీ ఎవరి దగ్గర దొంగతనం, నీ దొంగతనం బయట తీస్తాం. రాంబాబు నువ్వు ఎక్కడెక్కడ దొంగతనం చేసినావు, ఎక్కడ చేసినావు, నీ మొత్తం కథ బయట పెట్టేళ్తా. ఇన్ని రోజులు మీ అధికారాన్ని ఒక గౌరవ మర్యాదతో ఊర్లో మాకు సర్వీస్ కావాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఓపిక పడ్డాం. డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు సార్ గారు ఒక్క మాట చెప్తే ఆయన ఇన్ని కాములు ఇచ్చి మా ఊరికి సపోర్ట్ ఇచ్చిండ్రు. ఆయన నీ పై స్థాయి అధికారి ఉండి మా గ్రామానికి అంత సేవ ఇస్తే నీకు సిగ్గు లేదు? మా మహిళల దగ్గర వచ్చి నువ్వు మాట్లాడతావు. నువ్వు మహిళల దగ్గర వచ్చి ఎవరు చూడకుండా చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో కూడా చూసి నువ్వు తలుపులు తీసి ఇంట్లో పోతావు. ఏం దొంగతనంగా వచ్చినావు? నువ్వు బిల్లు వసూలుకి వచ్చినావా? ఏ దేనికోసం వచ్చినావు నేను అడుగుతున్నా ఈ మీడియా మిత్రుల ద్వారా. నీకు సిగ్గు శరం ఉంటే రేపు పొద్దున వచ్చి మహిళలకు తక్షణమే క్షమాపణ చెప్పాలా, లేకుంటే మేము ఈ చర్యను తీవ్రంగా తీసుకుంటాము. మాది వట్టోలి, నా పేరు పుష్ప అండి. నిన్న ఏవి గారు నిన్న మధ్యాహ్నం వచ్చారు. ఆయన ప్రాసెస్ కాబట్టి మరి కరెంట్ వాడడం మరి తప్పని మేము 90 ప్రకారం అయితే మేము ఒప్పుకుంటున్నాం. ప్రాసెస్ సార్ నువ్వు వచ్చి కట్ చేయాలా? సరే నువ్వు కట్ చేసినాక కూడా మిమ్మల్ని మేము ఏం అనలేం. అది మీ రూల్ కాబట్టి మీ యొక్క ఉద్యోగం కాబట్టి మీరు ఏం చేసినా మాకు సంబంధం లేదని మేము ఒప్పుకున్నాం. కానీ మీరు మాకు వాటర్ లేనప్పటికీ సార్ అక్కడ బోర్ ఉంది అదొకటే ఉన్నది అని రిక్వెస్ట్ చేసినాం. సార్ రిక్వెస్ట్ చేసినప్పుడు అమ్మ అది పెట్టము అంటే సార్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాటర్ ఇయ్యారంటే మీకు సిగ్గులు లేవా అన్న పదము నీకు ఏ అధికారం ఇచ్చింది? నువ్వే స్థానంలో ఉంటే మాకేంది? నువ్వు పై అధికారి కాబట్టి సార్ అని నీకు రిక్వెస్ట్ చేసినాం. నేను మేము లంజ కొడుకన్నామా, నేను వాడుకోవన్నామా? నువ్వు మేజర్స్ అయిన మా మీదకి నువ్వు తిరగబడుతున్నావు. ఏ అధికారంతో ఏ చట్టం నీకు ఏ న్యాయస్థానం నీకు మా మీదకి తిరగబడింది? నీకు ఎంత జీతం ఉంటే ఏంది, నీకు ఎంత జాబ్ ఉంటే ఏంది? నువ్వు ఎస్సీ కాలనీ మీదకి వచ్చి మా మీదకి కొట్టకొట్టేస్తావా? ఏ అధికారంతో నువ్వు మమ్మల్ని అడుగుతున్నావు? ఇప్పుడు మీరు రేపు వచ్చి మీరు మాకు తక్షణం మాకు క్షమాపణ చెప్తేనే మేము కాంప్రమైజ్ అవుతాం. లేకపోతే మా ఎస్సీ కాలనీకి మీరు ఏ విధంగా అన్నారో అవన్నీ రేపు ఏదో ఒక రూల్ గా మేము చేస్తామని నేను చెప్తున్నాను. సార్ దయచేసి అందరికి నేను చెప్పేది ఏంటంటే మహిళలకు గౌరవం ఇవ్వండి. ఎందుకంటే మీకు భార్యలు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు. ఏవి గారు మీది 99 ప్రకారం పక్క తప్పే. మాకు కూడా సెక్షన్లు తెలుసు, ఏ న్యాయస్థానంలో ఏ రూల్ ఉంటుందో మాకు అన్ని తెలుసు. కానీ మీరు బాగా ఓవర్ గా మాట్లాడి జై కాంగ్రెస్ అంటూ నల్గొండ జిల్లా మంగళపల్లిలో ఊరే కదిలింది. మంగళపల్లి గ్రామంలో నకరేకల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్రావు దంపతుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం నకరేకల్ కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం మాట్లాడుతూ మంగళపల్లి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఇవ్వాలని, మంగళపల్లి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. తినమని వాళ్లకు కడుపుల మలమల మసులుతుంది. ఎందుకనంటే మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అన్ని కులాల నుంచి కూడా ఈ రోజు చైతన్యం వచ్చి మంగళపల్లి గ్రామ పంచాయతీని కానీ ఇక్కడ ఉన్న మనం నిజాయితీ పరులమైతే జనం మనం వెంట ఉంటారు. గ్రామ పంచాయతీ వాట లెక్కకు పైసలు వాట లెక్కలు చెప్పురా ఆయన అంటే ఒక్క రోజు గ్రామ సభ పెట్టింది లేదు. పెట్టినా ఇక్కడ ఎవరైనా గ్రామ సభకు ఈయన ధైర్యం ఎవరు చూసుకొని పైన ఉన్న ఇంకో దోపిడిదారును చూసుకొని ఈయన ఇక్కడ దోపిడి మొదలు పెట్టిండు. ఈయన దోపిడికి ఇంకొక ఆయన తోడై ఈయనకు తోక మూతి తెలియదు, ఈయన ఏం చేస్తాడో తెలియదు, ఊళ్ళో ఎవరి ఇల్లు ఉందో తెలియదు, ఆ ఇంట్లో ఉన్నోని పేరు ఏందో తెలియదు. అక్క అదేవిధంగా ఆ రోజు జరిగిన సంఘటనలో మంగళపల్లి సెంటర్లో ఏం జరిగిందో మీరు అందరు చూసారు. ఆయన వచ్చి ఓటు అడిగిందా? కనీసం మాది 5 ఏళ్లలో ఈ ఊరికి వచ్చిందా అని అడుగుతున్నా. ఎన్నడన్నా వచ్చిందా? ఎవరికైనా బాధ ఉంటే వచ్చిందా? ఎవరికైనా ఇబ్బంది అయితే వచ్చిందా అని అడుగుతున్నా. ఈయన చెప్తాడు, ఈయన గురించి మాట్లాడితే నాకు స్థాయి తక్కువ. ఇంత ఈ సర్పంచ్ తండ్రి హాస్పిటల్లో పంచారు 15 రోజులు ఆయన తండ్రి కాడికి పోలేనా. ఈయన చెప్తున్న మందినంతా బాగు చేస్తాను నేను అనిగా. ఆయన కుటుంబం శ్రీదేవి గంగాధర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు చామల సీనన్న గారు, మరొక పెద్దలు అన్న దైగ రవీంద్రన్న గారు, ఇక్కడికి హాజరైనటువంటి అన్నలకు అక్కలకు అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, మొన్న మాట్లాడినాం మళ్ళీ ఏం మాట్లాడాలని ఆలోచిస్తున్నాం. నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న, రేవంత్ రెడ్డి అన్న, రాజగోపాల్ అన్న, పొంగులేటి సీనన్న, మన నాయకులు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రేపు మన ప్రభుత్వం వస్తుంది. ఇంకో 5 రోజుల తర్వాత అంటే 2 రోజులు ఎన్నికలు ఉన్నాయి, 3 రోజుల తర్వాత రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్లో మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది.
డిసెంబర్ 9వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేయటం ఖాయం. ఈ అన్ని సర్వేలు చెప్తున్నాయి. అందుకే మన నాయకులు ఏం చెప్తారు, ఊర్లలోకి పోయి మా మహిళా సోదరిమణులకి ఏం పని చేస్తామో రేపు మన ప్రభుత్వం వస్తే చెప్పి ఓటు అడగమంటాం. ఒక ఆయన బూతులు తీసేట ఆయన పోటీ చేసింది. 5 సంవత్సరాలుగా ఏం చేసినావో చెప్పి ఓటు అడగాలి. రేపు ఏం చేస్తావో చెప్పి ఓటు అడగాలి. ఆయన ఏం చేస్తాడో ఏం చేసిండో చెప్పి అడిగే పరిస్థితిలో లేడు. ఈ నియోజకవర్గంలో ఒకటే కార్యక్రమాలు పెట్టుకుంటూ ఆయన కూల్చివేత కార్యక్రమాలు పెట్టుకుండు. నెగరకల్లో కూల్చేసిండు, నారకడపల్లిలో కూల్చేసిండు, రావణపేటలో కూల్చేసిండు. అన్ని కూల్చివేతల కార్యక్రమాలు. నెగరకల్ల బొందలగడ్డను కూడా కూల్చేసిండు, దాన్ని ప్రైవేట్ అని చెప్పిండు. నెగరకల్ల ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ నేతలు గ్రామాన విస్తృతంగా ప్రజలకు ఓటర్లకు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు నామాపూర్, చీకోడ్ గ్రామాలలో కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారన్నారు. 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, అటువంటి ప్రభుత్వాన్ని ఓడించాలని కోరారు. కుమ్రే ఆగో దేనికైతే బాబు చేతొత్తే 3వ నెంబర్ నవ్వుకుంటానే లైట్ రావాలి. ముస్తాబాద్ మండలంలో ఎటు చూసినా, ఏ సంధికి పోయినా, ఏ కడపకు పోయినా అయ్యా మళ్ళీ మనకు ఇందిరమ్మ రాజ్యం రావాలి అని మనకు ఆశీర్వాదించి పంపిస్తారు. ఈ యొక్క తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ను తరిమి కొడదాము. 10 ఏళ్లలో మనకు చాలా ముంచారు. ఎవరైతే ఓటర్ చెప్తారు తల్లిపల్లి కవర్లు చెప్పి ఏదైతే మీ కాంగ్రెస్ కాపీ కొట్టి మీరు 500 సిలిండర్ ఇస్తా అంటే 400 సిలిండర్ ఇస్తా అని చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇన్నిళ్ళు ఏం చేసిండు? 9 సంవత్సరాలుగా ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ కదా, మరి ఆనాడు నుంచి మనకు ఎందుకు చేయలేడు? ఇలా మరి 400కే సిలిండర్ ఇస్తా అంటుండే బిడ్డ. మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం, మహేందర్ రెడ్డిని కూడా గెలిపిస్తున్నాం. ఎందుకంటే మన ముస్తాబాలో చూస్తే ఎటువైనా దొల్ల పరిపాలనే, ఎటువైనా రౌడీజమే ఉంది. అలా తరిమి కొట్టాలంటే కాంగ్రెస్ పాలన రావాలి అని ఆశీర్వదిస్తారు. దానికి సంతోషంగా పట్టం కడుతున్నారు మాకు ఎటువైనా. ఇలా మహేందర్ అన్న గెలుపును చూసి ఈ టీఆర్ఎస్లు మొత్తం దౌర్జన్యానికి దిగుతారు. అటువైతే పోతుగాల్లో చూడు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తే అతన్ని యాదవ్
భయం దౌర్జన్యం చేశారు. అదేవిధంగా ఎటు చూడు కాంగ్రెస్ పార్టీ మీద బురద వాళ్ళని ఏదో ప్రచారం చేస్తారు. ఇలా రైతు బంధు మేము వేస్తా అంటే అద్దన్నారు కాంగ్రెస్ వాళ్ళని ప్రచారం చేస్తారు. అయ్యా టీఆర్ఎస్ చోటామోడు లీడర్లరా గ్రూప్లలో పెట్టరు కాదు. మీ హరీష్ రావుని అడగండి ఎవరు బంద్ చేసిరు అనేది. మీ హరీష్ రావు నోటితూల రకంగా ఖజానాలో రూపాయి పైసా లేదు కాబట్టి గొప్పగా చెప్పుకున్నారు రేపు పొద్దున ఇస్తామని. అలా ఖజానా పైసలేవు కాబట్టి నోటి దూర ద్వారా ఇది ఎట్లయితే మనం బంద్ చేసుకోవాలని మీ నాయకులే బంద్ చేయించుకున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ చేశారు. కాంగ్రెస్ చిత్తూరు జిల్లా కుప్పం ఆర్డీఓగా నూతన బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులను నియోజకవర్గం జనసేన నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. కుప్పం రెవెన్యూ డివిజన్ అధికారికి వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కుప్పం తహసీల్దార్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చోటు చేసుకుంటున్న భూ సమస్యలు, రిజిస్ట్రేషన్ అవకతవకలపై జనసేన సమన్వయ కమిటీ అధ్యక్షుడు నరేష్ ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. భూ సమస్యలను పరిష్కరించాలని, అక్రమ రిజిస్ట్రేషన్లపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మీడియా మిత్రులందరికీ నమస్కరిస్తూ ఈరోజు రెవెన్యూ డివిజన్ అధికారికి నూతనంగా నియమించబడి ఈరోజు కొత్తగా వచ్చిన రెవెన్యూ డివిజన్ అధికారికి వినతి పత్రం సమర్పిస్తూ అదేవిధంగా రానున్న రోజుల్లో రెవెన్యూ డివిజన్ అధికారిగా నియమించబడిన మన శ్రీనివాసులు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరిన్ని మంచి సేవలు అందించాలని అనంతపురం నుంచి ఇక్కడ వచ్చారని చెప్పారు. ఇక్కడ అనంతపురంలో ఏ విధంగా అయితే మంచి సర్వీస్ చేశారో అదేవిధంగా కుప్పంలో ఉన్న ప్రజలకి అండగా ఉంటూ ఆయన మంచి సర్వీసులు చేయాలని కోరుతూ ఈరోజు ఆయన సన్మానిస్తూ అదేవిధంగా గత వారం ఏదైతే పేపర్లో వచ్చిన పత్రికా మూలంగా వచ్చిన ఈ రెవెన్యూ శాఖలో కానీ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కానీ ప్రతిమిరుతున్న అవినీతి అనే దానిపైన ఈరోజు ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ ఎవరైతే అధికారులు ఈ అవినీతికి పాల్పడ్డారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరినట్లు కోరుతున్నాను. అదేవిధంగా జనసేన పార్టీ తరఫున రానున్న రోజుల్లో ఎక్కడైనా సరే ఈ అవినీతి జరిగితే విజిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని జూబ్లీహిల్స్ స్వతంత్ర అభ్యర్థి గూడూరు చెన్నారెడ్డి కోరారు. ఎర్రగడ్డ డివిజన్లోని ప్రజలను ఆయన కలిసి గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ప్రజలకు అవసరమైన పనులు చేస్తానని వేడుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాంగ్రెస్ పార్టీ నేతల మాయమాటలకు లొంగొద్దు. త్రిపురారం రోడ్ షోలో మాట్లాడిన సాగర్ బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్.
ఎస్సీ మహిళలపై దుర్భాషలాడిన బైంసా విద్యుత్ ఏఈ క్షమాపణలు చెప్పకుంటే చర్యలు తీసుకుంటామని మహిళల హెచ్చరిక. నల్గొండ జిల్లా మంగళపల్లిలో కాంగ్రెస్ జోరు ప్రచారం. గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తానన్న కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం. ఏ ఇంటికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీకే చేకొడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రచారంలో సంతోషం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.